హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో నైన్కి ఎలిమినేట్ కాబోతుంది. మణికంఠ అసలు భలే తప్పించుకుంటున్నాడు ఎవ్రీ వీక్. ఆయన సింపతితో ఇంట్లో వాళ్ళ అటెన్షనే కాదు, బయట ఆడియన్స్ అటెన్షన్ కూడా బాగానే గెయిన్ చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళకైతే విసుగొచ్చేస్తుంది ఆయనకి అటెన్షన్ ఇచ్చి, ఆయనను ఓదార్చి, ప్రతిసారి ఆయనకి ధైర్యం చెప్పి మోటివేట్ చేసి, ఇంకా ఆయనేనా మాకేం ఉండవా అన్నట్టు అయిపోయింది అందరికీ. ఇంట్లో హౌస్ మేట్స్ అందరికీ విసుగొచ్చేసింది. సీత అయితే నిన్న డైరెక్ట్ చెప్పేసింది, మొత్తం నువ్వేనా ఇంకా మాకేం ఉండవా అని చెప్పేసి. అందరి ఫీలింగ్ అదే హౌస్లో. లైవ్ చూస్తే మనకు కూడా అదే అర్థమైద్ది, కానీ ఎపిసోడ్ చూసే వాళ్ళకి మణికంఠ మీద సింపతి పెరుగుద్ది. అందరు ఆయన ఏదో కార్నర్ చేస్తున్నారని అనిపిస్తుంది. కాకపోతే ఒకరు కాదు ఇద్దరు కాదు, అందరికి అలా ఎందుకు అనిపిస్తుందో మనం కూడా ఆలోచించాలి. నిజంగా ఆయన అలా చేస్తున్నాడు కాబట్టి హౌస్లో వాళ్ళకు విసుగొస్తుంది. ఎంతసేపటికి ఆయనను ఓదార్చాలి, ఆయన చుట్టే తిరగాలి, ఆయనను మోటివేట్ చేస్తూ ఉండాలి అంటే ఎవరికైనా కష్టమే. హౌస్లో అందరికి ఒకేలాగా ఉంటుంది సిచ్యువేషన్, ఆయనకు ఒక్కనికే కాదు. మొత్తం అందరినీ వదిలేసి వచ్చి బయట ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఎంతసేపు ఆయనకే ఇవ్వాలి అటెన్షన్ అంటే కోపం వస్తుంది ఎవరికైనా సరే. సో మొత్తానికైతే ఈ వీక్ సేవ్ అయిపోతున్నాడు. లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉండే సేవ్ అయిపోయాడు, ఇప్పుడు కూడా సేవ్ అయిపోతున్నాడు. నైనిక పాపం ఫస్ట్ వీక్స్లో బాగా ఆడింది, ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్, కానీ ఇప్పుడు డల్ అయిపోయింది. సో దానివల్ల ఆమె ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా రేపు ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. 1 కాదు 2 కాదు, మొత్తం 8 మంది వైల్డ్ కార్డ్ రూపంలో రాబోతున్నారు. అది కూడా మంచి ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్, ఓల్డ్ సీజన్స్ కంటెస్టెంట్స్ కాబట్టి ఆట ఇంకా రసవత్తరంగా ఉండబోతుంది ఇప్పటి నుంచి. సో చూడాలి, వీళ్ళకి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకు ఒక మెగా చీఫ్ ఉన్నట్టు వాళ్ళకు ఒక మెగా చీఫ్ ఉంటారు. ఎవరి మాట ఎవరు వింటారు, వాళ్ళు సీనియర్లు వీళ్ళు జూనియర్లు అలా ఫీల్ అయిపోతారా, లేకపోతే అందరూ ఒకటేలాగా ఉంటారా, ఎవరి యాటిట్యూడ్ ఏంటి అనేది తెలిసిపోతుంది. లెట్స్ సీ. ఆట చాలా బాగా ఉండబోతుంది, కొత్త కొత్త ట్విస్టులు టర్న్లతో. అండ్ ఈరోజు ఆదిత్య ఓం గారిని స్టేజ్ పైకి పిలిచారు. అయితే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున గారు. మరి మళ్ళీ తీసుకొస్తున్నారా ఆయనను హౌస్లోకి ఏంటో చూడాలి. మోస్ట్లీ తీసుకురారు, ఏదో చెప్తారు, కానీ ప్రోమోలో మాత్రం అట్లా సస్పెన్స్లో పెట్టారు. ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.